గుడ్ క్వశ్చన్ ఋషి గారు. మీకు తోటి ప్యానలిస్ట్ ఇద్దరికి కూడా నా నమస్కారం. మొట్టమొదటిగా ఈ భగవంతుడి గురించి, భగవంతుడికి ఏదో అన్యాయం జరిగింది, భగవంతుడి సేవలో అన్యాయం జరిగింది, భగవంతుడి యొక్క కైంకర్యాల్లో అన్యాయం జరిగింది, ఇలాంటి అక్రమాలు జరిగాయని మాట్లాడుకోవలసి రావటమే పెద్ద దౌర్భాగ్యం. దాని గురించి డిస్కస్ చేయడమే పెద్ద దౌర్భాగ్యం అని నేను అనుకుంటా. ఎందుకంటే భగవంతుడి గురించి మనం మాట్లాడుకోవడానికి మనం ఎంత, కానీ ఆ పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీతో కుమ్ముక్కైనటువంటి కొంతమంది లీడర్లు, అంటే వాళ్ళకి అసలు భగవంతుడు అంటే ఒక భయం, కర్మ సిద్ధాంతం అంటే ఒక భయం. భగవంతుడికి, భగవంతుడి సేవలోనో లేకపోతే భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క కైంకర్యాల్లో ఉపయోగించే వస్తువుల్లో అన్యాయం చేయాలా, అక్రమాలు చేయాలా, దాని నుంచి డబ్బు తీసుకోవాలని చెప్పి ఆలోచన పుట్టడమే, ఆలోచన రావటమే మహాపాతకం. మహాపాతకం అది. దానికి ఒక మనిషిగా వాడు చచ్చిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఆలోచనలు, ఒక మనిషిగా చచ్చిపోయింటారు అప్పటికే. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఇట్లా చేయాలని అనుకునే ఆలోచనల్లో మనిషిగా చచ్చిపోయింటాడు వాడు ఎప్పుడో. ఒక రాక్షసుడిగానో, ఒక నీచుడుగానో, ఒక దౌర్భాగ్యుడుగానో, ఇలాంటి ఆ కర్కోటకమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఒక రకమైనటువంటి పర్వర్టెడ్ గా కన్వర్ట్ అయిపోయిన వాళ్లకు వచ్చే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన కలిగినటువంటి మనుషులు చేసేటటువంటి పని ఈ రకమైనటువంటి ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు చేయలేడు అండి. ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఎవడూ చేయలేడు. ఒక ఈ దేశాన్ని, ఈ దేశ ఔన్నత్యాన్ని, నైతికతని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాడు ఎవ్వడు కూడా ఇందులో ఈ రకంగా ఆలోచించాలంటే కూడా భయపడతారు, వణుకు పుడతారు. అటువంటి వ్యక్తులు కాకుండా మన చుట్టూ, మన సమాజంలో మన ముందరకు వచ్చి నీతి మాలిన మాటలు, చాలా నిజాయితీగా ఉన్నటువంటి మాటలు, వాళ్ళు మేము మాలలు వేస్తాం, మేము మాలలు తీస్తాం, సూపర్ స్వాములు వీళ్ళంతా అని ఇతరుల చేత పొగిడించుకొని ఏది వాళ్లే పరమ భక్తులుగా ట్రీట్ చేసి ఇంతింత నామాలు పెట్టేసి ఇక్కడ విభూదులు పూసుకొని దొంగ నాటకాలు ఆడి, వాళ్ళు మాట్లాడితే ముందు స్వామి, మాట్లాడిన తర్వాత స్వామి, మాట్లాడితే చోటులు జోడించి భగవంతుడు అని డ్రామాలాడి ఇంత మహాపాతకానికి ఒడిగట్టినటువంటి మనుషుల గురించి, దేవుడు జరిగినటువంటి దేవస్థానం జరిగిన పాకం గురించి మనం మాట్లాడాల్సి రావటమే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు చేసిన పాపాల గురించి ఈ రోజు మళ్ళీ 2 సంవత్సరాల దగ్గర 2.5 years పైన అయిపోయింది, 6 సంవత్సరం మనం మాట్లాడాల్సి వస్తుందంటే మనం ఏ ప్రపంచంలో నివసిస్తున్నాం అన్నది నిజంగా తలుచుకుంటే భయం అవుతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక మనిషిగా మాట్లాడాలంటే. వీళ్ళంతా కూడా ఈ మనుషులు దేవుడు పేరు చెప్పి ప్రసాదము కోట్లాది మందికి ప్రసాదం పంచుతుంటే, ఆ ప్రసాదం తిన్నోళ్ళు అందరూ కూడా అందరినీ అపవిత్రం చేసి పడేశారు. ఎన్ని కోట్ల మంది తినుంటే అన్ని కోట్ల మంది అపవిత్రం చేసేశారు. మన దగ్గర కూడా పాపం చేయించారు, మనందరి దగ్గర పాపం చేయించారు. దానివల్ల వాళ్ళకి ఏమొచ్చింది? ఏమి రాకపోగా డబ్బులు వచ్చాయిగా, కోట్లు 250 కోట్లు అని ఇప్పుడు తేల్చారు. ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాయో అందులో? డబ్బుల వరకు ఓకే. డబ్బు కుక్క కూడా సంపాదిస్తుంది, అది వేరే విషయం. డబ్బు కుక్క కూడా సంపాదించగలదు అనుకుంటే. సర్కస్లో పనిచేస్తే కుక్కకు ట్రైనింగ్ ఇచ్చి కుక్క కూడా సంపాదించగలదండి, తప్పేం లేదు. కుక్కలకు మరి వీళ్లకు ఉన్న తేడా ఏంటో నాకు తెలీదు. కుక్కలు కూడా సంపాదించగలుగుతావు డబ్బులు. అటువంటి వీళ్ళు మనం ఈరోజు మాట్లాడుతున్నామే, ఇదే వైవి సుబ్బారెడ్డి అరిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్టేటస్ లో ఆయన దీని గురించి మాట్లాడితే అరిచి గగ్గోలు పెట్టేసి, ఈ సిట్టు వ్యతిరేకం, ఈ సిట్టు స్టేట్ ఎస్ఎస్ సిట్టు కాదు, సిబిఐ ఎంక్వైరీ నడపాలా అన్నారు. మీరు ఇంట్రోలోనో తర్వాత భానుప్రకాష్ గారు కొద్దిగా మాడిఫికేషన్. అది ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పర్యవేక్షణలో, పర్యవేక్షణలో సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్. ఇది కంప్లీట్ ప్యూర్. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్. సిబిఐ ఏర్పాటు చేయలేదు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తుంది సిట్.
సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్షన్ లో మానిటరింగ్ లో జాయింట్ డైరెక్టర్. స్టేట్ పోలీసులు ఉన్నారు, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి నిష్ణాతులు ఉన్నారు, సిబిఐ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారు. ఇది ఇందులో ఉన్న వాళ్ళు అందరూ కంప్లీట్ సిబిఐ వాళ్ళు కాదు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళను చేసి సిబిఐ మానిటరింగ్ లో జరుగుతోంది. అంటే ఇక్కడ ఏ సుబ్బారెడ్డి అయితే సుప్రీంకోర్టుకు పోయి స్టేట్ సిట్ మీద మాకు నమ్మకం లేదన్నాడు, ఇప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పండి సుబ్బారెడ్డిని. ఆయన వేసిన పిటిషన్ మీద ఆయన అడ్వకేట్ సుప్రీంకోర్టులో వాదన చేస్తే ఆయన వాదనకు అనుకూలంగా స్టేట్ వేసిన సిట్ను కాకుండా సుప్రీంకోర్టు మానిటరింగ్ బాడీ సిట్ను కాన్స్టిట్యూట్ చేస్తే ఆ సిట్ కూడా ఈ రోజు ఇది జరిగింది, ఇంతమంది నిందితులు, ఈ రూటింగ్ ఇట్లా జరిగింది, అసలు అది నెయ్యే కాదు తెలిసింది. ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు సుబ్బారెడ్డి? ఎక్కడ పెట్టుకుంటావు మొహాన్ని? నువ్వు వేసిన పిటిషన్ మీద వేసి కాన్స్టిట్యూట్ అయినటువంటి సిట్టే ఇది. నువ్వు కోరుకున్న విధంగా జరిగినటువంటి ఏర్పడినటువంటి సిట్టే ఇది. ఎక్కడ పెట్టుకుంటావు మొహాన్ని నువ్వు? ఈరోజు ఏమని చెప్తావు ప్రజలకు వచ్చి, భక్తులకు వచ్చి ఏం చెప్తావు ఈరోజు? సిగ్గు ఉండాలా, లేదంటే బుద్ధైనా ఉండాలా? ఇన్నిసార్లు మాల్ వేసానని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నావు కదా, ఇదా నీ అధ్యక్షంలో ఉన్నటువంటి టిటిడి బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు? అది కాకపోగా నీ పిఏకి హ్యుమానిటీ గ్రౌండ్స్ లో నువ్వు ఏదో జీతం ఇప్పించాలనుకుంటే అప్పుడు వేమిరెడ్డి జీతం ఇస్తే దాన్ని జగన్మోహన్